హాయ్ వ్యూవర్స్, టాలీ ERP9 తెలుగు వీడియో ట్యూటోరియల్కి మీకు స్వాగతం. చూడండి, మనం టాలీని ఓపెన్ చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీరు టాలీ ఇన్స్టాల్ చేసిన వెంటనే డెస్క్టాప్ పైన మీకు ఇలా టాలీ ERP9 అని ఒక ఐకాన్ వచ్చేస్తుంది. ఇలా దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ చేసుకోవచ్చు. లేదా స్టార్ట్లోకి వెళ్ళేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాక మీరు టాలీ ERP9లో దీన్ని క్లిక్ చేసిన టాలీ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మీరు టాలీని మొట్టమొదటిసారిగా ఓపెన్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ వస్తుంది మీకు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే. చూడండి, ఇందులో మీరు ఒక కంపెనీని క్రియేట్ చేయాలి. ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేయడానికి ఇక్కడ మీకు ఒక క్రియేట్ కంపెనీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా కంపెనీని క్రియేట్ చేయొచ్చు. లేదా కీబోర్డ్లో యారో కీస్ యూజ్ చేయడం ద్వారా దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. లేకపోతే దీనిలో హాట్ కీస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు క్రియేట్లో ఏది సి అనేది రెడ్ కలర్లో ఉంది కదా, మనం కీబోర్డ్లో సి ప్రెస్ చేసినా మనం ఆప్షన్లోకి వెళ్ళవచ్చు అన్నట్టు. మీరు కీబోర్డ్లో సి ప్రెస్ చేస్తే కంపెనీ క్రియేషన్ ఓపెన్ అవుతుంది విండో. ఇందులో మీరు కంపెనీకి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. నేను టైం కంప్యూటర్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసాక మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేశాక ఇక్కడ మెయిలింగ్ నేమ్ అని చూడండి. ఈ మెయిలింగ్ నేమ్ ఏంటంటే మీరు ప్రింటింగ్లో టైం కంప్యూటర్స్ అనే ఉంచాలనుకుంటున్నారా లేదా వేరే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది ఇక్కడ డిసైడ్ చేయవచ్చు అన్నట్టు. నేను ప్రస్తుతానికి అక్కడ టైం కంప్యూటర్స్ అనే ఇస్తున్నాను. వేరేది కావాలంటే వేరేది కూడా ఇవ్వచ్చు. తర్వాత మీకు ఆ కంపెనీ అనేది ఏ అడ్రస్లో ఉంది అనేది మనం ఇక్కడ ఇచ్చేయచ్చు అన్నట్టు. ఇక్కడ మీ అడ్రస్ రాసేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏ కంట్రీలో ఉంటారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. యారో కీస్, నేను అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసి నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. ఎంటర్ ప్రెస్ చేసేయండి. కరెన్సీ సింబల్ ఇక్కడ రూపీస్ అనే ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఇండియా తీసుకున్నాం కాబట్టి రూపీస్ అనే వస్తుంది ఆటోమేటిక్, అదే ఉంచేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు మెయింటైన్ అని ఉంది. ఇక్కడ మీకు 2 టైప్స్ వచ్చాయి, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని. ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది ఏంటో నేను మీకు ముందు చెప్తాను ముందు లెసన్స్లో. ప్రస్తుతానికి ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ అని తీసేసుకోండి. తర్వాత చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ అంటే మనకు చూడండి ఎప్పుడైనా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్దు అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ 1/4 నుంచి స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్, ఇక్కడ మీరు ఇయర్ మార్చుకుంటే సరిపోతుంది, డేట్ ఇదే ఉంటుంది కాబట్టి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ నేను ఎప్పుడు స్టార్ట్ అవుద్దని చెప్పా, 1/4కి అని చెప్పా కదా. మీరు బుక్స్లో ఎంటర్ చేయడం మాత్రం 1/10 నుంచో లేకపోతే 2010 నుంచో యాడ్ చేస్తున్నారనుకోండి, మీరు ఆ ఇయర్ ఇక్కడ ఆ డేట్ ఇక్కడ వేసేసుకోవచ్చు అన్నట్టు. అంటే నేను 24/2008 ఆర్ 10 అక్కడ మీ ఇయర్ ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. అది మీరు బుక్స్లో ఎప్పటి నుంచి ఎంటర్ చేస్తున్నారో ఆ ఇయర్ని అక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత చూడండి, ఇది మనకు పాస్వర్డ్ ఇవ్వడానికి ఈ ఆప్షన్స్ గురించి నేను మీకు ముందు చెప్తాను. దీన్ని ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఎంటర్ ఇవన్నీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్సే. ఎంటర్ ప్రెస్ చేసేసుకుంటూ వెళ్ళాక మీకు ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది. యాక్సెప్ట్ అని వచ్చి SR నో అని వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే చూడండి, మీరు ఇక్కడే ఉన్నప్పుడు Ctrl+A ప్రెస్ చేసినా మీకు డైరెక్ట్ ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. మనం Ctrl+A ప్రెస్ చేసేసారనుకోండి, మీకు డైరెక్ట్ ఆ స్క్రీన్ అనేది సేవ్ అయిపోతుంది, కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, మీకు ఇదంతా లోడ్ అయ్యేసరికి కంపెనీ క్రియేట్ అయిపోతుంది. నేను ఇచ్చిన కంపెనీ నేమ్ ఇక్కడ చూపిస్తుంది మీకు. ఓకేనా, మీరు టాలీని క్లోజ్ చేయాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఈ స్క్రీన్ వచ్చే వరకు ఇక్కడ అడుగుతుంది క్విట్ SR నో అని. మీరు వై ప్రెస్ చేసినట్టయితే కంపెనీ అనేది క్లోజ్ అయిపోతుంది. మీ సలహా సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.